ఇల్లలకగానే పండుగ కాదు, ముందుంది ముసళ్ళ పండుగ. ఈ సామెతలు అక్కడి పరిస్థితులకు అచ్చుగుద్దినట్లు సరిపోయేలా ఉన్నాయి. అవకాశం వచ్చిందో, అవకాశం కల్పించుకున్నారో కానీ కోరుకున్న పదవి మాత్రం దక్కింది. పీఠం మీద టీవీగా కూర్చుంటున్నా సమయం లేదు మిత్రమా అంటూ వెంటాడుతున్నాయి ఎన్నో సవాళ్లు. ఇంతకీ ముళ్ళ కిరీటంలా మారిన ఆ పదవేంటి? ఇన్ని సమస్యలు వెంటాడుతున్న ఆ నాయకుడెవరు? లెట్స్ వాచ్. సరిగ్గా 40 రోజుల క్రితం ఆ నాయకుడి కళ సాకారమైంది. 4 ఏళ్లుగా కళ్ళెదుట మరొకరు మేయర్ పీఠంపై కూర్చుంటే ఆ స్థానంలో నేను కదా కూర్చోవలసింది అంటూ లోలోన మదనపడ్డారా నాయకుడు. అవకాశం కోసం వేచి చూసినా ఇక ఆ పదవి దక్కదేమో అనుకుంటున్న తరుణంలో సాధారణ ఎన్నికల రూపంలో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత మహావిశాఖ నగరపాలక సంస్థలో అప్పటిదాకా ఆందోళనగా ఉన్న టీడీపీ నేతల మనసులు తేలికపడ్డాయట. ఎలాగైనా మేయర్ పదవిని వైసీపీ నుంచి లాక్కోవాలనే పట్టుదలతో విసిరిన పాచికలు పారాయి. దీంతో ఏప్రిల్ 28న మేయర్ పీఠంపై కూర్చున్నారు టీడీపీకి చెందిన పీలా శ్రీనివాసరావు. సరే, ఆయన కల సాకారమైంది. కానీ మిగిలిన పదవీకాలం కేవలం 7 నెలలే. అయినా ఎప్పుడొచ్చామన్నది కాదన్నట్లు తన మార్పును చూపిస్తానంటోన్న కొత్త మేయర్ పీలా శ్రీనివాసరావు ముందు పలు సవాళ్లున్నాయట. ఆ సమస్యలు రోజు పీలాని వేలెత్తి చూపిస్తున్నాయట. ఇందులో ప్రధానంగా నానాటికి విస్తరిస్తోన్న విశాఖపట్నం పరిధిలో ప్రభుత్వ స్థలాల కబ్జాలు, వాటిపై పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు, జీవీఎంసీ పరిధిలోని అన్ని విభాగాలకు కలిపి సుమారు 800 కేసులు ఉన్నట్టు సమాచారం. 8 జోన్లలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్కి సంబంధించిన కేసులే ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయట. ముఖ్యంగా నగర పరిధిలోని శ్మశాన వాటికలు, కార్పొరేషన్ ఖాళీ స్థలాలు, పార్కులు, సామాజిక భవనాలు, డ్రైన్లు, ఇలా అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న వివాదాల నుంచి పెద్ద పెద్ద సమస్యల వరకు పలువురు కోర్టులను ఆశ్రయించారు. వీటికి సంబంధించి కోర్టులో ఎప్పటికప్పుడు కౌంటర్లు దాఖలు చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్ అధికారులకు ఉంది. ఇలా చేయాలంటే కార్పొరేషన్లో 8 మంది న్యాయవాదులతో కూడిన స్టాండింగ్ కౌన్సిల్ అవసరం ఉంది. గతంలో ఉన్న స్టాండింగ్ కౌన్సిల్ ని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం కొన్ని నెలల క్రితం రద్దు చేసింది. స్టాండింగ్ కౌన్సిల్ ఏర్పాటులో పూర్తి పారదర్శకత ఉండాలి. స్టాండింగ్ కౌన్సిల్లోకి తీసుకునే న్యాయవాదులకు పాలకవర్గంలోకి వారికి ఎలాంటి కుటుంబ సంబంధాలు ఉండకూడదట. దీనికి తోడు బార్ కౌన్సిల్ తో కూడా సహకారం ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఏర్పాటైన స్టాండింగ్ కౌన్సిల్ నియామకంపై విమర్శలు రావడంలో అప్పట్లో దాన్ని రద్దు చేశారు. తిరిగి కొత్త స్టాండింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా అడుగులు మాత్రం ముందుకు పడడం లేదు. జీవీఎంసీ పరిధిలో ఆక్రమణలు, అనధికారిక నిర్మాణాలు, నిబంధనలను తుంగలో తొక్కి చేపడుతోన్న అక్రమ కట్టడాలు, టీడీఆర్లలో అవకతవకలు, విలువైన భూముల్లో వివాదాలు లాంటి ఎన్నో సమస్యలున్నాయి. మరోపక్క పెరిగిపోతున్న ట్రాఫిక్, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి సౌకర్యం ఏర్పాటు, వీధి దీపాల నిర్వహణ, రోడ్ల విస్తరణ, పార్కుల నిర్వహణకు అడ్డంకులు వంటి అనేక సమస్యలు విశాఖ కార్పొరేషన్ పాలకవర్గానికి ఊపిరాడనీయకుండా చేస్తున్నాయట. వాటిని అధిగమించి ఏరికోరి తెచ్చుకున్న పదవికి న్యాయం చేయాలంటే మాత్రం కొత్త మేయర్ పీలా శ్రీనివాసరావు దూకుడు పెంచాల్సిందే అంటున్నారు ఆయన అనుచరులు. మిగిలిన సమస్యలన్నీ ఒకెత్తైతే జీవీఎంసీని పట్టి పీడిస్తోన్న మరో ముఖ్య సమస్య పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడం. సుమారు 6 నెలలుగా విశాఖ కమిషనర్ పోస్టుకి సమర్థుడైన ఐఏఎస్ దొరకలేదట. దీంతో ఇన్ఛార్జీ కమిషనర్ పాలనలోనే జీవీఎంసీ నడుస్తోంది. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఇన్ఛార్జి కమిషనర్గా కొనసాగుతున్నారు. దీనిపై ఇటీవల జీవీఎంసీ జనరల్ బాడీ మీటింగ్లో కూడా పెద్ద చర్చ జరిగింది. జీవీఎంసీ అభివృద్ధి చెందాలన్నా, సమస్యలు కొలిక్కి రావాలన్నా పూర్తిస్థాయి కమిషనర్ కావాలని ప్రతిపక్ష, విపక్ష కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు కూడా ప్రస్తావించారు. కౌన్సిల్ మీటింగ్లో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కమిషనర్ నియామకం అంతా ఆషామాషీ కాదన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, రాష్ట్రంలోని అత్యధిక ఆదాయం ఉన్న విశాఖ కార్పొరేషన్ని నడిపించాలంటే సమర్థత, సచ్చీలత, లౌక్యం ఉండాల్సిన ఐఏఎస్ కావాలన్నారు. అలాంటి అధికారి కోసం వెతుకుతున్నారట ప్రభుత్వ పెద్దలు. అలాంటి అధికారి ఎప్పటికి దొరుకుతారో గానీ ఈలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోయేలా ఉందంటున్నారంతా. మొత్తానికి కల అయితే నెరవేరింది గాని మేయర్ పీఠంపై కూర్చున్నాక ముందుకెళ్లాలంటే అడుగడుగునా సమస్యలు పీలాకి పెద్ద అవరోధాలుగా మారాయట. మరి వీటిని ఎలా అధిగమిస్తారో, లేకపోతే జరిగేదేదో జరుగుతుందని పైవాడి మీద భారం వేస్తారో చూడాలి.